హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక ఫన్ వ్లాగ్. ఫన్ వీడియో అంటే ఫన్ ఏది అనకండి, మళ్ళీ నాకు ఫన్ అనిపించింది. ఫన్ కమ్ ఇన్ఫర్మేటివ్ వీడియో. సో అక్కడికి వెళ్ళి కొంచెం ఫన్ క్రియేట్ చేసాము. సో అందుకని చెప్పేసి ఫన్ వ్లాగ్. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మేము అలా షూటింగ్ చేస్తూనే ఉన్నాము. మాటలోనే యజమాని గారు వచ్చేసారు. ఏదో పని జనరేట్ అవ్వడం కోసం అలా చెప్పాం, కానీ మా రిలేటివ్సే, నాకు బాబాయ్ అవుతారు. ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం మనం కూడా, జస్ట్ ఫర్ ఫన్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోని. ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారండి? 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయింది. బాగుంటుందా మరి సాగు? పర్లేదు. ఎంత వస్తుంది ఆదాయం నెలకు? నెలకంటే ఇక వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. డైలీ ఆదాయం చెప్పండి నెలకని, మీరు ఫిక్స్ కానీ. డైలీ అంటే ఒక రోజు 2000 వస్తాయి, 5000 వస్తాయి, 10,000 వస్తాయి. చేస్తామో దాన్ని బట్టి అదే అంతే. ఇక అది కండిషన్ అయితే ఏం లేదు. అంతే. వస్తూనే ఉన్నా రోజు డైలీ వారిగా. ఎన్ని కేజీస్ వస్తాయండి రోజుకి? రోజు 2-3 క్వింటాలు వస్తాయి. రోజుకి 2. ఇవి ఏం జామకాయలు అంటారు మరి వీటిని? తైవాన్ పింక్, రెడ్ లేడీ. ఓకే, ఇప్పుడు తీసుకొస్తా శాంపిల్ కోసం ఒక 2 కాయల్ని. సరే బాబాయ్ గారు, మనం కాలేసి ఎల్లుండి తీసుకోవాలండి. మొక్క వేసిన కాడ నుంచి 8 నెలలు కానీ తీసుకోవడం. 8 నెలల నుండి. ఇప్పుడు ఈ సైజ్ ఉంటే కోసుకోవచ్చా? పెద్ద సైజ్ అవుతాయా? అయితే పెద్ద సైజ్ అయితే దీని అరకిలో లోపు. అరకిలో లోపు అయితే చూడడానికి చాలా బాగుంది నిజంగా అయితే. చూడండి ఎట్టుంది ఒకసారి చూపించండి. ఇవన్నీ ఎందుకు కట్ చేస్తున్నారు బాబాయ్ మరి మీరు ఇట్లా? ప్రోనింగ్ అంటారు దీన్ని. ప్రోనింగ్ ప్రోనింగ్ అంటే కాయలు రావడానికి కటింగ్ అయితేనే పిందులు వస్తాయి.
నాకు ఇక్కడ నచ్చిన బెస్ట్ పార్ట్ ఏంటంటే ఓవర్గా రైప్ అయిన ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చి కిందనే వేసిస్తున్నారు. అంటే అవి మళ్ళీ ఎరువులాగా మారి వాటికి స్ట్రెంత్ ఇస్తాయి అనమాట. మనం ఎన్నో ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తాం కానీ ఇలా ఆర్గానిక్గా ఉంటే ఇంకా బెటర్ అని నా ఫీలింగ్. మేము ఇదే తోటల నుండి ఇంకొక ప్లాంట్ తీసుకొచ్చాం మా ఇంట్లో పెట్టుకోవడానికి. 1.5 year to 2 years లోపు ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయంట. నిజంగా చెప్పాలంటే ఇలా అప్పుడప్పుడు వెళ్ళి మనం కూడా ఎంజాయ్ చేయాలి నేచర్ని. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.